నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలోని కొన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీలో చేర్చాలనే డిమాండ్లను పరిశీలిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. తిరుమల కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో రేపు చర్చ. కీలక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. పోలీసులు నిర్వీర్యంగా ఎందుకు ఉన్నారో చెప్పాలన్న మాజీ మంత్రి అంబటి. పొన్నూరు రోడ్లో ఏబీసీ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్ మయూర్ అశోక్. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం. సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజకీయంగా కూడా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులను అమలు చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని చంద్రబాబు వివరించారు. P4 కార్యక్రమం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేసినట్లు వివరించారు. ఎస్సీ వర్గీకరణ తెచ్చి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కిందని సీఎం చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క అధ్యక్ష, ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై అసెంబ్లీ సాక్షిగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు దీనిపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం 0 అవర్ను రద్దు చేసి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఈ చర్చలో మాట్లాడనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జాబ్ క్యాలెండర్లోని డీఎస్సీ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదని, మన రాష్ట్రంలో మాత్రం అడ్మిషన్లకు పోటీ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అధ్యక్ష, గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. మాస్ కాపింగ్ జరగకుండా ప్రతి రూంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. జైళ్లలోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని హోంమంత్రి అనిత ప్రకటించారు. జైళ్లు సంస్కరణల చట్టం సవరణపై అసెంబ్లీలో హోంమంత్రి అనిత బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలు జైల్లో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైల్లో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పాత చట్టాల్లో ఉన్నట్టు జైలు అంటే కేవలం శిక్ష కోసమే కాకుండా ఖైదీని సంస్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఈ చట్టంలోని ఖైదీలకు సంబంధించి ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్షా ప్రణాళిక, అంటే ఒక ఖైదీ వచ్చిన తర్వాత సుమారుగా అతను 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ప్రిజన్లో ఉంటారా అంత ఆలోచన చేసుకుని దానికి ప్రణాళికాబద్ధంగా అతన్ని ఏ రకంగా సంస్కరించాలనే ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. శాస్త్రీయ భద్రత అంచనా వర్గీకరణ అధ్యక్ష, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చిన దాని మీద. అదేవిధంగా వృత్తిపరమైన శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల అధ్యక్ష, అంటే వొకేషనల్ ట్రైనింగ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, విద్యా ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇన్ కేసు వాళ్ళు 5 years ఉంటారు, 10 years ఉంటారు, వీళ్ళు 10th class పాస్ చేయొచ్చా, ఇంటర్మీడియట్ పాస్ చేయొచ్చా, డిగ్రీ వరకు తీసుకెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళకి కొంచెం విద్యా వ్యవస్థలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆ పరీక్షలు కూడా కట్టే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ మనకి అధ్యక్ష జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశంపై నారాయణ చర్చించారు. పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను నిర్ధారించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించే అవకాశం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరులోని ఆయన నివాసంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. తిరుమల లడ్డూపై ఇకనైనా అబద్దాలు ఆడడం కూటమి మానుకోవాలని ముద్రగడ హితవు పలికారు. కాపుల సహకారంతో 2 సార్లు చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేసిన ఆయన తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారో ప్రజలు చూశారని చెప్పారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతికి స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగానే ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. కమిషనర్ మయూర్ అశోక్ పొన్నూరు రోడ్లో నిర్మాణంలో ఉన్న ఏబీసీ సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ సెంటర్లను పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఏబీసీ సెంటర్ పనులను నిర్దేశిత మార్గదర్శకాల మేరకు వేగంగా చేపట్టాలన్నారు. సెంటర్లో ఏబీసీ అనంతరం ఫీడింగ్ పాయింట్స్, నీరు, వైద్యులు, సిబ్బందికి విశ్రాంతి గదులు వేరువేరుగా నిర్మాణం చేయాలన్నారు. అలాగే నగరంలో వీధి కుక్కల సమస్యలపై ఫిర్యాదులు అందిన ప్రాంతాలను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరిశీలించాలన్నారు. ఎస్టీపీ నుండి అవుట్ఫాల్ ట్రైన్కి సైడ్ కాలువ నిర్మాణం చేయాలన్నారు.
అనంతరం సుద్దపల్లి డొంకలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించి ప్లాంట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్లో ఉండాలన్నారు. చెప్పండి ఊరికే చెప్పండి. డైలీ అయితే రావట్లేదు, ఏం రావట్లేదు. ఎప్పుడు ఎంత ఫ్రీక్వెంట్? మామూలుగా అయితే ఒక రోజు అయితే 4000 లీటర్స్ వస్తాయి, అట్లా వస్తాయి సార్. చెప్పండి ఊరికే చెప్పండి. డైలీ అయితే రావట్లేదు, ఏం రావట్లేదు. ఎప్పుడు ఎంత ఫ్రీక్వెంట్? మామూలుగా అయితే ఒక రోజు అయితే 4000 లీటర్స్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. దేవస్థానం స్థలాన్ని ఆక్రమించుకోవాలని కొందరు వ్యక్తులు సంపత్ నగర్లోని శ్రీకాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారని ఆలయ కార్యదర్శి వెంకట కుమార్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2015లో విగ్రహాలు ధ్వంసం చేస్తే నిందితులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుని హైందవ ధర్మాన్ని కాపాడాలని వేడుకున్నారు. మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసి మన యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి తదితర దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి ఉల్లి సాంబశివరావు, ఉల్లి అనిల్ కుమార్, పుల్లంశెట్టి వేడుకొండలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, హిందువుల మనోభావాలను గౌరవించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఏకకంఠంతో చెబుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క దుర్మార్గుల పైన నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. ఇతర పథకాలకు దారి మళ్లించిన నిధులను వెంటనే వెల్ఫేర్ బోర్డుకి జమ చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుష్పాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించి వెంటనే సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామారావు, మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, కుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామన్నారు. ప్రారంభించడంతో పాటు గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే సంక్షేమ బోర్డులో మరి క్లెయిములు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటికి నిధులు చెల్లిస్తామని చెప్పి ఉన్నారు. మరి ఆ చెప్పిన ప్రకారం పెండింగ్ క్లెయిమ్లు ఇవ్వాలి. అలాగే తెలంగాణలో మాదిరి మన సంక్షేమ బోర్డులో కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. తన ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగినా పోలీసులు నిర్వీర్యంగా ఉన్నారంటే కారణం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేషే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు 5 ప్రశ్నలు సంధించారు. కులాల ప్రస్తావన తెచ్చింది ఎవరని ప్రశ్నించిన ఆయన రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబును కులం పేరుతో తిట్టారని, అబద్దాలు రాయలేదా అని నిలదీశారు. తనను 18 రోజులు జైల్లో పెట్టినా తన ధైర్యాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయారని చెప్పారు. అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్. 3 కేసులు నా మీద, 3 కేసులు కూడా బిఎన్ఎస్ 35 క్లాస్ 2 ప్రకారం పోలీసులు నోటీస్ ఇచ్చి పంపవలసిన కేసులు. వ్యవస్థలను మేనేజ్ చేశారు. 18 రోజులు జైల్లో అట్టి పెట్టారు. కానీ 3 కేసులు ఒకసారి పెట్టారా? పెట్టలా. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. నేను పరుష పదజాలం వాడను, కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారు ఆయన నన్ను? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నన్ను ఏం చేయగలిగారు అంటున్నా. నేను నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ని తగ్గించగలిగారా?
మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు ఆసరాగా ఎవరూ లేరని, ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియాకు ఆనంద్పేటకు చెందిన ఇక్బాల్ సుల్తానా అనే మహిళ ఆక్సిజన్ సిలిండర్తో సహా కలెక్టర్ గ్రీవెన్స్ కు వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన కలెక్టర్ తమీం అన్సారియా తనకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని మహిళా బంధువు తెలిపారు. నగరంలో వీధి కుక్కల వలన ఎంతో మంది గాయాల బారిన పడుతున్నారని, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. అర్హత కలిగిన వికలాంగులందరికీ 3 చక్రాల వాహనాలు అందించాలని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు అగస్టిన్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 53,752 కోట్లు మాత్రమే కేటాయించారని ఏపీ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 50% కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏం లేదండి, ఇది ఐడి హాస్పిటల్లో చూపించున్నాము. కొన్ని మెడిసిన్స్ ఏమో బయట రాస్తున్నారని కలెక్టర్ గారితో వచ్చాము. పెన్షన్ కోసం వస్తే కలెక్టర్ గారేమో మెడిసిన్ ఏమో ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పారు. అది మేము వచ్చింది ఏమో పెన్షన్ ఏమైనా ఇస్తారేమో అని, ఇంట్లో ఆర్థిక సహాయత ఎవరు లేరు, ఎవరు సంపాదించే వాళ్ళు లేరు అని చెప్తే కలెక్టర్ గారేమో ఇలా మెడిసిన్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిద్దామని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం రాగానే కలెక్టర్ గారేమో స్పందించాను. కలెక్టర్ గారే బయటకు వచ్చి కేసుని చూసి కలెక్టర్ గారే ఈ యొక్క గుంటూరు నగరంలో ఉన్నటువంటి కుక్కల బెడద వల్ల గతంలో మనం చూసాం, ఒక 3 సంవత్సరాల బాలుడు చనిపోయాడు కుక్క దాడి వల్ల. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇదే గుంటూరు నగరంలో నల్లజరువు లాంటి ప్రాంతంలో సుమారు 6 సంవత్సరాల పిల్లోడిని ఒక 10 కుక్కలు ఎగబడి కరవడం వల్ల తీవ్రంగా గాయాల పాలై ఈరోజు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. దానిపైన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏ కాలనీలో కూడా, అన్ని పేటల్లో కూడా కుక్కలు విపరీతంగా స్వైరవిహారం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కుక్కల్ని మీరు అన్ని తీసుకొని పోయి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా నగరపాలక సంస్థలు షెల్టర్లు ఏర్పాటు చేసి కుక్కలకి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం తీసుకొని పోయి అక్కడ పెంచండి, అక్కడ వాటి సంరక్షణ చూసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అర్జీ ఇస్తా ఉన్నాం. 2024-25, 2025-26 మార్చి నెల నాటికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రెండో వచ్చి 3 చక్రాల వాహనాలు దివ్యాంగులకు మోటార్ వాహనాలను ఇచ్చే విషయంలో దివ్యాంగులకు ఎటువంటి తారతమ్యం భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఈ వాహనాలను ఇవ్వాలని మేము కోరుచున్నాము. మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాస్టర్ మైండ్ సిబ్బందితో పాటు స్టూడెంట్స్ రక్తదానం చేశారు. బ్లడ్ డొనేషన్ వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడు మాస్టర్ మైండ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. శ్రేష్ఠ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు కూడా ఈ క్యాంపులో సేవలు అందించారు. మాస్టర్ మైండ్స్ కళాశాల యొక్క ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఇవాళ రక్తదానం చేస్తున్నారు. గత 10-12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 1000 నుండి 1500 మంది పిల్లలు మాస్టర్ మైండ్స్ నుంచి రక్తదానం చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకించి శ్రేష్ఠ హాస్పిటల్ వారి యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా వారి యొక్క సహకారంతో కూడా ఇవాళ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా దీని డైరెక్టర్ గారు శ్రీ మట్టుపల్లి మోహన్ గారి యొక్క సపోర్టు తోటి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు రక్తదానం చేస్తూ చాలామంది అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు వారి వంతు యొక్క సహాయం చేస్తూ సొసైటీలో ఈ రక్తదానం పట్ల వారు అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నందుకు మట్టుపల్లి మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో రైతు, కౌలు రైతు, వ్యవసాయ సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చకుండా లోపాలను సరిదిద్ది పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈమని అప్పారావు, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా బ్రహ్మాండంగా అందరికీ మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, పంట రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, ఏమి లేదు. మళ్ళీ పంట సీజన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి కౌలు రైతులందరినీ CCRC కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పెట్టారు, మంచిదే. అన్నదాత సుఖీభవాలు ఎవరికి ఇవ్వాలి? పంటలు సాగు చేసేటువంటి రైతులకు ఇవ్వాలి. మీరు ఎవరికి ఇస్తున్నారు? సాగు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, భూ యజమానికి ఇస్తున్నారు. కాబట్టి 170% భూమిని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్. మూడోది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని ఉంది. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని తీసేశారు, ఆయన పేరు కూడా వినపడకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. తీసేశారు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే రాష్ట్రాల మీద భారాలు పడే విధంగా ఆ చట్టాన్ని రూపొందించారు. ఇంతకుముందు 10% రాష్ట్ర ప్రభుత్వాలు, 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఎందుకు పడాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏపీ సివిల్ సర్వీసెస్ అధికారుల సంఘం డైరీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అస్తోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ అకాడమీ డైరెక్టర్, వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ కు పలువురు ఘన నివాళులర్పించారు. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ మాట్లాడుతూ, తాత సర్దార్ పాసం వెంకటేశ్వరరావు యాదవ్, తండ్రి పాసం రవీంద్ర యాదవ్ నుంచి వచ్చిన సేవాభావ సంకల్పాలను అందిపుచ్చుకుని వారి ఆశయాలతో ఉన్న మీ రూపం ఎప్పటికీ చిరస్మరణీయం, మీ స్మృతి శాశ్వతం, మీ కీర్తి అజరామరం. ఆ స్మృతుల జ్ఞాపకాలను తలుచుకుంటూ డంపింగ్ యార్డ్లో ఉండే నివాసితులకు అందించిన మీ దాతృత్వ స్పందనకు ఎంతో కృతజ్ఞులం అన్నారు. అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో మీరు అందించిన సేవకు ఆదరణగా మారిన మానవ రూపంలోని మాధవుడివే. పాఠశాలలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధైర్యం నింపిన మీరు పేద పిల్లల చేతిలో పాఠ్యపుస్తకాలు పెట్టి వారిని వారి కలల వైపు మలచిన మార్గదర్శిగా, ఉచిత బోధనా విద్యతో ఎన్నో కుటుంబాల భవిష్యత్తు మలచిన విద్యామూర్తిగా నిలిచారని బీసీ మహాజన రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కుర్రా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో పిల్లలు తండ్రి తాతలు ఏమి ఇచ్చారు, ఎంత ఆస్తి ఇచ్చారని పంచుకునే దగ్గర ఇల్లు ఇవ్వలేదని తండ్రి చనిపోతే కూడా రాకుండా ఉన్నటువంటి కొడుకులు ఉన్నటువంటి ఈ సమాజంలో మరి ఇలాంటి బిడ్డల్ని కన్నందుకు వెంకటరత్నం ఆంటీ నిజంగా మీరు ధన్యులు. మీరు అసలు ఇది తల్లిగా అయితే మీకు బాధేమో కానీ సొసైటీని మార్చడానికి వాళ్ళకి ఎలాంటి సహకారం లేకపోయినా సొసైటీలో మేము ఉన్నాము, మా వల్ల కొంత ప్రయోజనం మీరు ఎప్పుడు గర్వపడుతూ ఉండాలండి. ఇది ఈ బాధను మీరు మరి ప్రతి ఒక్కరికి మరణం అనేది తప్పదు, పుట్టిన జీవి గిట్టక తప్పదు. కాబట్టి ఈ పుట్టడం కాకుండా జన్మించినంత కాలము సర్వీస్ మోటివ్తో జన్మించినట్టు అభినందన అవద్దము మరి ఇతను ఎప్పుడు కూడా చిరస్మరణీయము అందరి హృదయాల్లో, సమాజంలో కూడా అతని వల్ల. శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య సంగీతం అండ్ కళా ఉత్సవం కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మలినేని కాలేజీ చైర్మన్ మలినేని పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ శరణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను తెలియజేసే నృత్యాలే మన భారతీయమని తెలిపారు. కళ జీవించాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని కోరారు. కళాకారుడు కావడం కష్టం, కళాకారుడుగా పుట్టడం అదృష్టమని, కళల పట్ల ఆసక్తి పెంపొందించుకునే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ జీవం పోస్తున్న రాజుపాలెం మనోజ్ఞ, ప్రదీప్లకు అభినందనలు తెలిపారు. శ్రీరామ
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలోని కొన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీలో చేర్చాలనే డిమాండ్లను పరిశీలిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. తిరుమల కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో రేపు చర్చ. కీలక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. పోలీసులు నిర్వీర్యంగా ఎందుకు ఉన్నారో చెప్పాలన్న మాజీ మంత్రి అంబటి. పొన్నూరు రోడ్లో ఏబీసీ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్ మయూర్ అశోక్. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.